మీరేమనుకున్నా మంచిదేనోళ్ళ. అసలు రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి అయింది ఎందుకు కావచ్చు? మంచిగా పాలన చేసేటందుకు, జనాలకు చెప్పిన గ్యారెంటీలు అమలు చేసేటందుకు, రాష్ట్రాన్ని డెవలప్ చేసేటందుకే కావచ్చు అని ఎవరన్నా అనుకుంటారు. ఇక గట్లనుకోనే చెయ్యి పార్టీకి ఓట్లేసిర్రు. కానీ సారు వారి మనసు మాత్రం పాలన మీద లేనే లేదేమో అనిపిస్తున్నదల్లా. రాష్ట్రం ఏమైనా నాకైతే అనవసరం బై. కేసీఆర్ సార్ మీద, ఆయన కుటుంబం మీద పగ తీర్చుకునేటందుకే ముఖ్యమంత్రి అయినా అన్నట్టే ఎత్తాండోల్లా. ఇది నా మాట కాదు, నేనేదో ఈ ముచ్చట కల్పించి చెప్తలేను. సారు వారి 11 నెలల పాలన చూసినాక అటు రాజకీయం లీడర్లు, ఇటు జనాలు చెప్తున్న మాట. అంతలావైతే మీరు కూడా చూడండి ముచ్చట పురాగా, మీకే ఓ క్లారిటీ వస్తుంది. గట్లనే ఉన్నది సార్ కథ చూస్తా అంటే. నేను జైల్లో పడ్డా కదా, కడమోళ్ళు కూడా జైలుకు పోవాలి, బీఆర్ఎస్ లీడర్లను కూడా పంపుతా, మరలబడ్డ జనాలు కూడా చిప్పకూడు తినాలి అన్నట్టే చేస్తాండు అని అనిపిస్తున్నది. చూస్తలేమా మనం కూడా? ప్రభుత్వాన్ని నిలదీయ పాపం, అరెస్టులు, కేసులు, జైలుకు పంపుతా అని బెదిరింపులు, లగచర్ల లొల్లి మీద పట్టం నరేందర్ రెడ్డి సార్ను అరెస్టు చేసిరు కదా. ఇక దీన్ని మెల్లమెల్లగా మన కేటీఆర్ సారు మెడకు చుట్టే ఉపాయం నడిచింది. రామన్నను అరెస్టు చేసేందుకు లేనిపోని కుట్రలు చేసిర్రు. గట్లనే అనిపిస్తున్నది. ఎందుకంటే ఒకనాడేమో కాళేశ్వరం స్కామ్ అంటారు, ఇక ఇంకో నాడేమో డ్రగ్స్ స్కాము అని రాగాలు తీస్తారు, ఇక ఇంకో నాడు ట్యాంపరింగు గీంపింగు అనుకుంటా పూటకో నాటకం తీసి ఎగురం పెట్టుకున్నారు. ఇక వాటి మీద పప్పులు ఉడకలే కదా. ఇక ఇప్పుడు లగచర్ల ముచ్చట ముంగిటికి పట్టుకొచ్చిర్రు. కాదల్లా భూమి గుంజుకుంటే ఎవరికైనా కోపం వస్తుంది. అరే మందుల కంపెనీల కోసం మా భూములు గుంజుకునుడేందని అక్కడి రైతులు ప్రభుత్వం మీద మరలబడ్డరు. ఇక ఆడ కలెక్టర్ ఉన్నాడా, కండక్టర్ ఉన్నాడా, ఎవరున్నారో ఆ రైతులకు తెలియనే తెలియదు. భూములు పోతున్నాయన్న భయంతోని వాళ్ళొచ్చిన ఆఫీసర్ల మీదకి పోయిర్రు. ఇక అటెనక సీన్ ఏమైందో మీకు ఎరుకున్నదేనాయే. లగచర్లకు తొవ్వ లేకుండా నజరేసిర్రు. అక్కడోళ్లను రాత్రికి రాత్రి నిద్రలేపి మరీ అరెస్టులు చేసిర్రు. కరెంటు, ఇంటర్నెట్, సోషల్ మీడియా అన్ని పీకి పడేసిర్రు. అరే గింత అన్యాయం ఉంటదా? ఎంత గోస చెప్పు. ఆ బాధతోని లగచర్ల కుటుంబాలు బయటకొచ్చినాయి. మన రామన్నను కలిసి గోస చెప్పుకున్నాయి. అసలాడ ఏమైంది, ఎవలెవల మీద మరలబడ్డరు, పోలీసోళ్ళు చేసిందేంది, అవన్నీ రామన్నకు చెప్పుకుంటా కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నారు. మాకు నరేందర్ అన్న చెప్పలేడు, కేటీఆర్ అన్న చెప్పలేడు మీరు దాడి చేయండి అని. మాకెవ్వరు చెప్పలేరు. మా ఫార్మా వస్తుంది, మీ భూములు పోతున్నాయని చెప్పడం వల్లనే అందరూ ధర్నాలు చేస్తున్నాం మేము. ఎందుకు రేవంత్ అన్న మా భూముల పైననే కన్ను పెట్టిండేమో మాకు అదే అర్థమైతలేదు. లగచర్లలో వచ్చి కూర్చున్నారు, దాడి చేయాలని ఎవరు చేయలేరు, గో బ్యాక్ కలెక్టర్, గో బ్యాక్ కలెక్టర్ అని అందరు చెప్తుండ్రు. ఆడ వెళ్ళినప్పుడు కొట్టలేడు మా ఆయన, జస్ట్ వీడియోలో కనిపిస్తుండ అంతే. వీడియోలో కనిపిస్తుండని మా ఆయనను జైల్లో వేసిండ్రు. ప్రభుత్వం పైసలు ఇస్తామని మాకు చెప్పలేరు సార్. మరి నిన్న ఏమైంది, ఎందుకైందంటే ఇంతకుముందు వచ్చిందంట కలెక్టర్ సార్ వస్తే ఎట్లయినా పరిస్థితుల్లో భూమి ఇవ్వాలే, భూమి ఇవ్వాలి వచ్చింది, ఎట్లయినా కంపెనీ వస్తుందని చెప్పిండు. చెప్తే మేము ఇయ్యము, మేము రైతులు ఇయ్యమని చెప్పిండ్రు. చెప్తే ఇంకా ఎట్లన్నా మనం బతకాలే వల్లన ఇది చేయాలని ఇది చేసిండ్రు సార్. మేము లేకుంటాం సార్, మా ఆయన మేము పనికి వెళ్ళినాం సార్. మేము ఆ దాడిలో లేము, మేము గొడవలో లేము. రాత్రి అరెస్ట్ చేసిండ్రంటే రాత్రి వచ్చిండ్రు సార్. మాకు తెలియదు, అందరికీ తెలిసిన వాళ్ళు అందరూ ఉరికిపోయిండ్రు సార్. మా చిన్న కొడుకు కూడా కొడితే ఎవరు కొడుతున్నారని నిద్రలో లేచినాడు. పోలీసు వాళ్ళు కొట్టిండ్రు. నిన్న ఏడ్చుకుంటూ చెప్తే మాకు మస్తు బాధ అనిపించింది సార్. మాకు శిక్ష వేస్తున్నారు సార్ మా పిల్లగాడు. ధర్నా ఉంది అని చూసడానికి పోతే అరెస్ట్ చేసుకొని పోయిండ్రు. మా బాబు 3 సంవత్సరాల అరమిలు పోయితే పొలం కొన్నాం, 13 ఎకరాల భూమి అవుతుంది సార్. ఎట్లా మా భర్త నాకు వస్తే మంచిగా ఉంటుందంటే అసలు అడగలేదంటే ఏం చెప్తాం సార్ మేము? అసలు ఎవరు ఏం చెప్పలేదు, అస్సలు చెప్పలేదు. రాయాలి, సంతకం పెట్టాలి, భూమి ఇచ్చేయాలి అంతే. ఇక ఆయన మనసులో అట్లే ఉన్నదేమో. ఇన్నరా, ఇది జరిగిన కథ. పాపం అనిపిస్తున్నది కదా, నాకే కండ్ల పొంట నీళ్ళు వస్తానే. భూములు గుంజుకుంటే ఎట్లనొల్లా? వాళ్ళకేమన్నా ఎకరాలకు ఎకరాలున్నాయా? అరే ఓ దిక్కు ఈ మందుల కంపెనీలు మాకద్దురా భగవంతా అంటే ఎవరి కోసమో ఈ గరీబోళ్ళను ఆగం పట్టించుడేంది, ఎవరి మీదనో కోపము జనాల మీద తీసుడేంది. రేవంత్ సారు మన రాష్ట్రంలో తక్లీఫ్లు బాగా వస్తాన్నాయి సారు.
జనాలు రోడ్ల మీదకి వస్తున్నారు. 6 గ్యారెంటీలు ఏవని మీ మంత్రులు ఎమ్మెల్యేలని ఏడబడితే ఆడ ఆపి జనం నిలదీస్తాండ్రు. ఫస్ట్ వాటి సంగతి చూడు సారు, చేతనన్న పని చేయకుండా అద్దన్న పని చేసుకుంటూ పోవుడు ఎందుకు సారు అని అడుగుతున్నారు పబ్లిక్.